సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేకంగా రాయలసీమకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ న్యాయం చేసే పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు సిద్ధంగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో మీ సత్తా మీరు చూపేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మిమ్మల్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇప్పటికే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కింద మేము ముందుకు వచ్చాం. మా ఆడబిడ్డల కోసం మహాశక్తి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఎంతమంది ఆడబిడ్డలున్నా ఇంట్లో 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువు కోసం 15,000 రూపాయలు వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి, ప్రభుత్వం ఫెయిల్ అయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, ధరలు తగ్గించే బాధ్యత మాది. అదే సమయంలో నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం. ఎక్కడ ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఏమమ్మా జ్ఞాపకం ఉందా మీకు? డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఆడబిడ్డకి గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆర్థికంగా పూర్తిగా సపోర్ట్ చేసి మీ ద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. యువత మిమ్మల్ని చూస్తున్నా, 18-30 సంవత్సరాలు యువత అయితే ఒకే సైడ్ ఉన్నారు. ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మీరు అనుకుంటే వేరే పార్టీ డిపాజిట్లు వస్తాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువ గళం కింద ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మంది. ఆ ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం వస్తే కియా మోటార్స్ వస్తాయి, మనం వస్తే పరిశ్రమలు వస్తాయి, మనం వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లోనే వర్క్ స్టేషన్లు పెట్టి మీ మోటార్ బైక్ లో మీరు వెళ్ళి నేరుగా అక్కడ పనిచేసుకుని సాయంత్రం మళ్ళా ఇంటికి పోయే కార్యక్రమం చేస్తా. అక్కడ శిక్షణ కార్యక్రమాలు పెడతాం. అన్ని విధాల వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పెట్టి మీకు కల్పించే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని
ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయి, వస్తున్నాయి, వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయంటే వాలంటీర్ ఉద్యోగాలు. నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు, అవునా కాదా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, డిఎస్సి పెడతాం. మా యువత భవిష్యత్తు కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన యువతకు ఒకటే కోరుతున్నా, 74 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజలకు నచ్చ చెప్పండి. 74 రోజులు మీరు పనిచేయండి. 5 సంవత్సరాలు మీకోసం మేము పనిచేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది చేయడానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈరోజు ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. బీసీలు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి న్యాయం జరిగిందా తమ్ముళ్ళు ఈ ప్రభుత్వంలో? ₹1 లోన్ ఇచ్చారా మీకని అడుగుతున్నా. ఏ వెనుకబడిన వర్గమైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా వెన్నెముక, కంచు కోట. అలాంటి వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొస్తాం. అందుకే జై హో బీసీ పెట్టాం. జై హో బీసీ ద్వారా పెద్ద పెట్టేస్తాం. 140 కులాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలకు హామీ ఇస్తున్నా. మన రాజంపేటలో ఎక్కువ ముస్లింలు ఉన్నారు. నేను ముస్లిం సోదరులు ఒకటే కోరుతున్నా, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. షాదీ ఖానాలు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీకి. ఇమాములకి మౌజములకి ఆంధ్రోరింపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మైనారిటీ సోదరుల్ని ఒక్క కార్యక్రమం లేదు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, సప్లాన్ పెడతాం. మైనారిటీ సోదరుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తాం. సమాజంలో పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జగన్మోహన్ రెడ్డి చేసేది ₹10 ఇచ్చి ₹100 దోచేసుకోవడం. నేను చేయబోయేది సంపద సృష్టించి ₹15 మీకిచ్చి ఆ ₹15తో ₹100 ఆదాయం పెంచే మార్గం, 100 నుంచి ₹1000 పెంచే మార్గం, 1000 నుంచి 10,000 చేసే మార్గం తెలిసిన వ్యక్తి నేను. అదే సంపద సృష్టి, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో టమోటా రైతులు ఏ తమ్ముళ్ళు బాగుపడ్డారా? మీరు పీలేరంటే మనకు గుర్తొచ్చేది టమాటా రైతులు. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు ఇవన్నీ కూడా టమోటా రైతాంగం ఎక్కువ ఉంటారు, ఎక్కువ పండిస్తారు. ఒకప్పుడు ₹100 అమ్ముతుంది, ఒక్కొక్కప్పుడు ₹1 కూడా అమ్మదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ,